అందరికీ శుభోదయం. నా పేరు కేలికిత. నా పేరు జీ తన్విక. మేము 5వ తరగతి డైసీ సెక్షన్ చదువుతున్నాము. ఈరోజు మేము చెప్పబోయేది రాయప్రోలు సుబ్బారావు గారు రాసిన జన్మభూమి గేయం. ఏ దేశమేగినా ఎందుకాలినా ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా పొగడరాని తల్లి భూమి భారతిని నిలుపరాని జాతి నిండు గౌరవము. ఏ పూర్వ పుణ్యమో ఏ యోగ బలము జనించినాడని స్వర్గఖండమున ఏ మంచి పూలను ప్రేమించినావు నిన్ను మోసే నీ తల్లి కనక గర్భమున లేదురాయిటువంటి భూదేవి ఎందు లేదురామవంటి పౌరులింకెందు సూర్యుడు వెలుతురు సోగునందాక ఓడల జెండాలు ఆడునందాక అందాక గల అనంత భూతల్లని మన భూమి వంటి చల్లని తల్లి లేదు. పాడరాని తెలుగు బాల గీతములు పాడరాని వీర భావ భారతము. నా పేరు ఆహిల్. నేను ఈ గేయం యొక్క సారాంశం చెప్పబోతున్నాను. ఓ భారతీయుడా, ఏ దేశానికి వెళ్ళినా ఎక్కడ ఉన్నా ఎంతటి గొప్ప పదవిలో ఉన్నా ఎవరేమనుకున్నా భారత మాతను నోరారా కీర్తించు. భారత జాతి గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పు. ఎన్నో జన్మల పుణ్య ఫలం వల్ల ఈ పవిత్ర భారత భూమిలో పుట్టాము. సూర్యకాంతి వ్యాపించినంత మేర ఓడల జెండాలు రెపరెపలాడిన వరకు మన దేశానికి సాటి అయిన దేశం ఇంకొకటి లేదు. మన దేశం వంటి శాంతి కోరే దేశం ప్రపంచంలో మరొకటి లేదు. తెలుగు జాతి వైభవాన్ని గేయాలు పద్యాలు పాఠాలు రూపంలో గొంతెత్తి పాడండి. నా పేరు రోహన్. నేను గేయంలోని పదాలు అర్థాలు చెప్పబోతున్నాను. యోగం అదృష్టం, ఖండం భూభాగం, కనకం బంగారం. నా పేరు శశాంక్ చౌదరి. నేను ఈ గేయంలోని వ్యతిరేక పదాలు చెప్పబోతున్నాను. వెలుతురు చీకటి, పుణ్యము పాపము, అనంతం అంతం. ధన్యవాదములు.